ఇప్పుడు చిరంజీవి అడిగి మీతో ఏమైనా రాయించుకున్నాడు ఆ సినిమాలో డైలాగ్ ఏదన్నా? ఇదేంలో స్వయం కృషి. స్వయం కృషిలో చిన్న తమాషా జరిగింది. ఏమనంటే ఆయన ప్రతిరోజు పైకి వెళ్ళి తను ఎప్పుడు వాడే ఇనప ముద్ద ఉంటుంది, దానికి దండం పెట్టుకుని వస్తాడు. అది చిన్న కట్టెనేసి ఉంటుంది, అదే దైవం. ఏంటి నాన్నవయ్య ప్రతిరోజు అలా వెళ్తాడని ఆ ఇంట్లో పెరిగి బాబు అడుగుతాడు. తను మిస్ అయిన ప్రేయస్ కొడుకు, వాడు సుమలత కొడుకు, చరణ్ రాజ్ కొడుకు. వాడు అప్పుడు ఆ పిల్ల చెప్తుంది, ఒకప్పుడు తను ఫుట్పాత్ పక్కన ఒక ఇనప ముద్ద పెట్టుకొని చెప్పులు గుట్టి పైకి వచ్చాడరా ఇవాళకి అదే అని ఎదురు వెళ్తుంది. ఏం చెప్తున్నావు అంటే, కదయ్యా ఈ రోజుకి నువ్వు ఆ రోజు మర్చిపోలేదు కదా, ఏ రోజుకైనా నువ్వు రారాజువే అని అంటుంది ఆ అమ్మాయి. చిరంజీవి గారిని చూసి ఈ రోజుకి నువ్వు ఆ రోజు మర్చిపోలా, ఆ రోజు మర్చిపోని నువ్వు ఏ రోజుకైనా రారాజువే అంటుంది. అక్కడితో ఆపాం, డిస్కషన్స్ అన్నీ అక్కడే జరిగేవి. ఇక్కడ ఆయన ఏదైనా ఒక మాట అంటే బాగుంటుంది కదా అంది. అంటే ఎప్పటికైనా నువ్వు రారాజు అనే మాట అది డామినేటింగ్గా ఉంది. అంటే అంతేగా విజయశాంతి అనింది. నేనేమన్నా రిప్లై ఇస్తే కుదురుతుందా ఇక్కడ అని అడిగాడు చిరంజీవి. ఎప్పుడు అడిగాడు. నేను ఒకటి రాసి అప్పటికప్పుడు చెప్పా, మన నీడ మనకు కనిపించాలంటేనే వెలుగు తోడు అవసరమైన ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి ఒంటరిగా ఏది సాధించలేడు, అతను వెనకాల ఎవరో ఒకళ్ళు ఉంటారు, అది నువ్వే అంటాడు విజయశాంతి. అంటే కాంప్లిమెంట్ బాగుంది, చాలా బాగుంది అనింది. ఇంకా ఆ అమ్మాయి కూడా తప్పని బాగుంది అనింది. ఈయన బాగుంది. బట్ అది ఫేర్ చేశాం కానీ గురువుగారు ఏంటిది అన్నాడు. వాళ్ళు అడిగారండి అనేసానంటే తీశారు విద్య అన్నాడు. డైరెక్ట్గా తీశారు, విద్య తీశారా అన్నాడు. అంటే ఎక్కడ పడితే అక్కడ వేసేద్దామని చూస్తుంటాడు ఈయన అనే ఫీలింగ్ ఉంటుంది ఆయనకి. షీటింగ్ జరిగేటప్పుడు అది కట్ చేశారు, ఫేర్ కాపీలో అది లేదు. విజయశాంతి అంది ఇక్కడ ఏదో డైలాగ్ ఉండాలి అయింది అంది. అవును చిరంజీవి నన్ను పిలిచి ఉంది కదా అన్నాడు. అంటే ఏంటది అంటే చెప్పా. ఈయన కొంచెం తెలియనట్టుగా అలాగా అనేయండి నండూరి విజయని కూడా ఉండేవాడు. విజయ్ రాయించు ఆయనతో చెప్పేసి మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు. అంత పెద్ద డిస్కషన్ పెట్టలా. నేను తెలిసిన డైలాగ్ కాబట్టి చెప్పాను, అక్కడికి వెళ్ళి చెప్పారు. చెప్పగానే చెప్తున్నాడు ఆ డైలాగ్ ఏమని మన నీడ మనకు కనిపించాలంటేనే వెలుగుతోడు అవసరం ఈ ప్రపంచంలో, ఏ వ్యక్తి ఏ ఒక్కటి ఒంటరిగా సాధించలేడని చెప్తుంటే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చప్పట్లు కొట్టాడు. ఆయనకి ఇంకా ఇది ఏదో అరేంజ్మెంట్ లాగా ఉందని ఫీలింగ్ వచ్చింది. వేసాడు ఈడని. కానీ ఆ తర్వాత నాతో అన్నాడు ఎడిటింగ్లో పోతుందండి ఇవన్నీ ఉండవు అన్నాడు. పెట్టారు సినిమాలు ఉంచారు కదా, బాగా ఉంచారు. ఎడిటింగ్ జరిగేటప్పుడు నేను ఉన్నా, బాగుందా ఇది అన్నాడు. ఆ రోజు కోపం తర్వాతలే బాగుంది ఇది ఉంచుదాం, ఫీల్ అవుతాడని కాదు, బాగుంది డబ్బింగ్ చెప్పించేవా తర్వాత చూద్దాం అన్నాడు. అంటే విశ్వనాథ్ గారు ఆలోచన ఏంటి, వీరిద్దరు నిర్ణయం తీసుకోండి రాయటం ఏంటి అంతే. చిన్న ఉన్నా కదా డైరెక్టర్ని తెలియదని ఇన్స్పైర్ ఏమన్నారు. కొంచెం తర్వాత ఇది చేస్తే సినిమా బాగుంటుంది కదా అనుకుని ఓకే అండి. అంటే అలాంటి ప్రయత్నం ఏ రోజు నేను చేయలే, అనుకోకుండా జరిగింది. ఆయన కూడా తెలిసేది ఇతను చేయగలడు కానీ మన దగ్గర అలాంటి చేయడు అని తెలుసు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అనేవాడు, ఏదో సిట్టింగ్ అంటే అవన్నీ వదిలేశారు ఇప్పుడు, మళ్ళీ అవన్నీ వచ్చి ఇప్పుడు మాకు ఏమన్నా తాలింపు ఉంటుందా అర్థం. ఆ బ్రెయిన్తో ఇక్కడ ఆలోచించొద్దు, మనం వదిలేసేమని అంతే. అంత క్లారిటీగా ఉండేవాడు. సరదా అంటే అప్పటికే ఆయన బ్రహ్మాండమైన స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ మాత్రం అంటే నేను కూడా మరణమృతంగా మన పూర్తి కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ కదా అది. బాగా అందులోకి పూర్తి కమర్షియాలిటీ కదా బాగా. స్వయం కృషి అంటే విశ్వనాథ్ గారు ఆయన స్కూల్ వేరే ఉంటుంది, ఛాలెంజ్ డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు నవల, అది మీకు తెలిసిందే. మరణమృతంగా కూడా నవలే అంటే కంపారిటివ్గా జానీ కానీ క్యారెక్టర్లు కానీ ఆ అమ్మాయితో కానీ బట్టలు లేకుండా డ్యాన్సులు బ్రహ్మాండమైన కమర్షియల్ ఎలిమెంట్. ఒక రంగం చెప్పాలంటే చిరంజీవిని కొత్త స్టైల్లో ప్రజెంట్ చేసిన సినిమా. పైగా దానికి వెళ్ళి నేను అవుట్డోర్లో ఏ సినిమాకి అంత కాస్ట్లీ సినిమా లేదు. జైపూర్ వెళ్ళాం, జైసల్మేర్ వెళ్ళాం, ఢిల్లీ వెళ్ళాం. ఇప్పటికీ ఆ సినిమాలో ఒక ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తు. షూటింగ్ అప్పుడు తెల్లారుజామున ఒక 4 గంటలకి నేను ఢిల్లీ వెళ్ళాలి. జైపూర్లో ఎయిర్పోర్ట్కి వచ్చి కూర్చున్నాం. వీరేంద్రనాథ్ నేను కూర్చుని ఢిల్లీలో చేయబోయే సినీ క్వార్టర్ డిస్కస్ చేస్తున్నాం. సడన్గా 2 కాఫీ కప్పులు పట్టుకొని చిరంజీవి వచ్చాడు. మీ ఇద్దరు షాకే లేచి నిలబడ్డాం. ఇదేంటి సార్ మేము పిలిస్తే వచ్చేవాళ్ళం కదా. ఇట్స్ ఓకే, ఐ లవ్ టు సర్వ్ యూ. ఎందుకంటే నా సినిమా కదా నా రైటర్లు డిస్కస్ చేస్తుంటే వాళ్ళు కాఫీ ఇవ్వడం నా మర్యాద, నేను తెచ్చుకుంటాను. నేను సార్ ఆగండి మేము వస్తామంటే బీ దేర్ కంటిన్యూ యువర్ వర్క్ అని వెళ్ళిపోయి తను తెచ్చుకున్నాను. ఆ సంస్కారం మాకు నచ్చింది. తను అక్కడ తాగేసి వచ్చేయచ్చు, తాగక్కర్లా ఇవ్వక్కర్లా అని చెప్పక్కర్లా. అంటే సినిమాను అతను అంతగా ప్రేమిస్తాడని చెప్పడానికి బాగా. నెక్స్ట్ అతని యొక్క కల్చర్కి సంస్కారం నాకు నచ్చింది. అది బాగా ఛాలెంజ్ డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు నవల కదా అది. ఛాలెంజ్ అనే పేరు అది ఎవరు పెట్టారు? అది లింగమూర్తి గారని లక్ష్మీ ఫిలిమ్స్ విజయవాడ ఉండేవారు. ఆయన దగ్గరికి ఏమంటే డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు ఇది బాగుందా, ఇంకోటి ఏదో చేసాం గోల్డెన్ ఛాన్స్ అట్లాంటిది.
ఛాలెంజ్ అన్న, ఛాలెంజ్ బాగుంది కదయ్యా, సవాలా ఇంకోటి ఏదో పెట్టాం, ఛాలెంజ్ బాగుంది అన్నాడు, ఫిక్స్ చేసి మినిట్స్లో నేను కేఎస్ రామారావు గారు, లింగమూర్తి గారు. సార్ మీకు చిరంజీవితో మాట్లాడుకున్నాం, చిరంజీవి గురించి మాట్లాడుకున్నాం, అలాగే పెద్ద హీరోస్ కమల్ హాసన్, రజనీకాంత్ వాళ్ళ సినిమాలకి మీరు వర్క్ చేశారు, వాళ్ళతో కూడా మీకు అనుబంధము ప్రయాణం ఉంది కదా, అవి ఒకసారి తలుచుకుందాం. యా, రజనీకాంత్ గారితో అంటే ఒక కేఎస్ రవికుమార్ అని ఆయన ఫ్రెండ్, మన అర్జున్ అనే హీరో, తమిళ అర్జున్ ఉన్నాడు కదా, అర్జున్ సర్జా, తను తీసుకెళ్ళి పరిచయం చేశాడు. చేస్తే మేము ఇద్దరం ఈరోజు మనం హోటల్కి వెళ్తున్నామండి అని డైరెక్ట్గా మెడ్రాస్లో వుడ్లాండ్స్ హోటల్ తీసుకెళ్ళాడు. వుడ్లాండ్స్ కాటేజ్కి వెళ్ళంగానే ఇంకెల్లా వేణా நம்ம வெளியில் போகலாம் நாளைக்கு అన్నాడు. నెక్స్ట్ డే మేము మహాబలిపురం షిఫ్ట్ అయ్యాం. అక్కడ 4 రోజులు ఈ పడయప్ప అంటే నరసింహ సినిమా స్క్రీన్ ప్లే మొత్తం కథ ఆయన చెప్పాడు, మేము స్క్రీన్ ప్లే చేయాలి, చేస్తున్నాం. 4 రోజుల్లోనే అద్భుతంగా నచ్చింది ఆయనకి, రజనీకాంత్కి. మేము చేసిందంతా మార్నింగ్ టు ఈవినింగ్. తమిళ డైలాగ్స్ ఇంగ్లీష్ ఆయనకి తెలుగు బ్రహ్మాండంగా వచ్చు. రజనీకాంత్ గారికి మా రవికుమార్కి తెలుగు బ్రహ్మాండంగా అర్థం. మేము ముగ్గురమే. సో ఇద్దరు అసిస్టెంట్లు కూడా వచ్చారు, వాళ్ళ కృష్ణమోహన్ అన్న అతను, ఇంకో అతను వచ్చారు. మొత్తం కూర్చొని ఈవినింగ్ కల్లా వెళ్ళి చెప్తుంటే 5వ రోజు వాళ్ళందరిని వదిలేసి నువ్వు నేను సాయినాథ్ బయటికి పోదాం అన్నాడు. రజనీకాంత్ గారు అన్నారు. ఆయన కారు ఎక్కే టైంకి ఈవినింగ్ 7 అయింది. సరే సిటీలోకి వెళ్దామంటే రివర్స్లో వండలూరు అని ఒక పల్లెటూరు ఉంది, అటువే వెళ్ళిపోతున్నాడు. నాకేం అర్థం కాలే, ముందు సీట్లో వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వెనకాల నేను కూర్చున్నా, ఇదేంటి అక్కడెక్కడ. రవికుమారు రజనీకాంత్ ముందు కూర్చున్నారు, సెల్ఫ్ డ్రైవ్ ఆయన ఫారెన్ కార్, వెనకాల నేను కూర్చున్నా. వెళ్ళిపోతా ఉంది, ఎక్కడెక్కడికో చెట్లు గిట్లు మొత్తం ఊరవతలు ఎక్కడ. సడన్గా చోట రోడ్డు తిరిగితే బ్రహ్మాండమైన రోడ్డు, కబ్బన్ పార్క్ బెంగళూరులో ఉన్నట్టుంది. అసలు మొత్తం బ్రహ్మాండమైన ఒక పబ్లిక్ గార్డెన్స్ లాగా ఉంది అక్కడ. లోపలికి వెళ్ళంగానే ఒక 14 కుక్కలు ఎదురు వస్తున్నాయి. ఆయన గెస్ట్ హౌస్ అనేది ఫస్ట్ టైం నాకు అప్పుడు అర్థమైంది, రవికుమార్ చెప్పడం. ఎక్కడికి వెళ్తున్నామో మీకు అర్థమవలేదు? చెప్పలా, తీసుకెళ్ళిపోయాడు గెస్ట్ హౌస్కి. దిస్ ఈజ్ మై గెస్ట్ హౌస్, వెన్ ఎవర్ ఐ లైక్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇక్కడికి వస్తుంటాం మనం అన్నాడు. ఫీల్ ఫ్రీ అన్నాడు. వాళ్ళని ఎవరు తమ్మన్నాడు. పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ మధ్యలో చెట్టు ఉంటుంది. ఇక్కడ పెగ్గేసి దానికి కాసేపు ఈత కొట్టి మళ్ళీ వచ్చి పెగ్గేయటం, మళ్ళీ ఈత కొట్టడం, స్నానం చేసి వచ్చాక మళ్ళీ లోపలికి వెళ్తే పెద్ద మొనోలిత్ బ్లాక్ గ్రానైట్ నటరాజు విగ్రహం. ఆ నటరాజు విగ్రహం ముందు తెల్ల పరుపులు. మేము చేసి వచ్చిన పనికి ఇక్కడ చూస్తే మతిపోయేలాగా ఉంది. సరే ధనం పెట్టాం, ఎందుకంటే ఎంటర్ అవ్వడానికి కూడా భయం ఉంటుంది కదా. అటు నుంచి అట్లా డూప్లెక్స్ లాగా మెట్లు రో పైకి వెళ్ళి ఓపెన్ చేస్తే ఎక్కడో న్యూయార్క్లో మనం చూసే బ్రహ్మాండమైన పబ్ ఉంటుంది చూడండి, కలర్ఫుల్గా ఎలక్ట్రిఫైయింగ్గా. అలాంటి అప్పట్లోనే నేను మాట్లాడేది 85, 87 ఆ టైంలో బ్రహ్మాండం ఉంది. అక్కడ పైనేమో మళ్ళీ ఏదో చేసి వాళ్ళకి ఒక ఆంధ్ర వంటవాడిని పిలిచాడు. ఆ రోజు ఆయన 3 మంది ఉంటారు, వాడు వచ్చాడు. వాడిని ఏం చేయమంటే చేస్తా అన్నాడు. ఏదో మనం చెప్పాం, కాకరకాయ కూర, మీరు ఏదో ములక్కాయ సాంబార్ అది అన్నాడు. వాడు చేసాడు, తినేసి వచ్చాడు. ఎందుకు చెప్తున్నా అంటే అంత చేయక్కర్లా మనకి, మామూలు సింపుల్గా ఉండొచ్చు. వెరీ వైట్ లాల్చి వైట్ పైజమా వేసుకుంటాడు, స్లిప్పర్స్ హవాయి స్లిప్పర్స్. అప్పుడు మాటల్లో తెలిసింది ఏంటంటే ఆయన ఒక అంబాసిడర్ కారు కొనుక్కుని తను ఫస్ట్ టైం తన కోసం ఎవరో కారు పంపుతారు కదా, ఆ డ్రైవర్తో రే రేపొద్దున హీరో అయితే నా ఇంటికి వచ్చే నీకు ఒక కారు కొనిస్తా అన్నట్ట. ఒక 1.5 year అయిపోయాను, హీరో అయ్యాడు. ఒకరోజు సడన్గా ఎక్కితే నేను ఎక్కడో చూశాను, నేను ఫలానే ఎందుకు రాలేదు నువ్వు రా, రేపు మార్నింగ్ ఇంటి రా అని ఆ డ్రైవర్ మాకు చెప్పాడు. 15 సంవత్సరాలుగా 15 కార్లు కొనిచ్చి ట్రావెల్స్ పెట్టుకోమన్నాడు సార్. ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి ఒక అంబాసిడర్ కారు కొనిస్తాడు. ఎందుకో తెలియదు, ఫస్ట్ టైం ఆయన ఇంటికి కారు వెళ్ళినందుకు నేను నా లైఫ్ సెటిల్ అయిపోయింది అన్నాడు. నాకు గొప్ప మరి ఏంటి ఆయన అంటే ఆయన ఇంట్లో ఫియట్ కారే ఉండేది. ఆ రోజుల్లో అందరూ ఫోర్డ్లు గీడ్లు బెంచ్లు అన్నీ వాడేవారు, ఓన్లీ ఫోర్డ్ కార్, అది కూడా పిల్లల కోసం సెంటిమెంట్ అంతే. అలాగే హెరాల్డ్ అని ఉండేది ఒకటి పాత అంటే సింప్లిసిటీ టు ది పీక్స్. ఆయన అసలు ఒకేసారి అనేవాడు నువ్వు అంటే ఒక ప్యాలెస్ లాంటి గెస్ట్ హౌస్ కట్టుకున్నప్పటికీ కూడా ఆయన అందులో సింపుల్గా ఉండేది, వెరీ సింపుల్గా ఉండేవాడు. అంత లైఫ్ అంటే అంత ఎడుదిరిగి సార్. అంటే తమిళ్లో చెప్పేవాడు ఏమనంటే కమల్ హాసన్ నాకంటే గ్రేట్ ఆర్టిస్ట్. నా సినిమా 75 లక్షలు అమ్మడం, ఆడు 15 లక్షలకే అమ్మడం అంటే ఎడుదిరిగి సార్ అవడం. మనకి రాసి ఉంటే జరుగుతుంది, విధి రాత అనేవాడు. అది గొప్ప ఫిలాసఫీ. చాలా ఏళ్ళు పట్టింది మనకి తెలియడానికి, అది తెలుసుకోవడానికి. నిజంగా సింపుల్గా ఉండాలి, దాని స్పిరిచువల్ జర్నీ ఉంది. హడావిడి చేయకూడదు. ఊరికి మనం ఏదో చాలా ఇది అని షో ఆఫ్ చేస్తే ఉన్న పరువు పోద్ది. మనం సింపుల్గా ఉంటే, డౌన్ టు ది ఎర్త్ ఉంటే మనశ్శాంతితో ఉంటాం. ఎవడు మనకి రెస్పెక్ట్ ఇచ్చాడో లేదో, సరస్వతి ఒకటి ఇచ్చింది విద్య. సో ఇవన్నీ రజనీకాంత్ ద్వారా నిజంగా